గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే టీఎస్పీఎస్సీ ఏఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఏఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? సో మనకు ఆల్రెడీ తెలుసు 850 నోటిఫికేషన్స్, అంటే 850 ప్లస్ నోటిఫికేషన్స్ వచ్చాయి, నోటిఫికేషన్ వేకెన్సీస్ వచ్చాయి. సో వాటికి సంబంధించి మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇక్కడ ఒకే టైంలో లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్పిరెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కో టైంలో ఉంది. సో ఒక్కొక్కరిని యొక్క అవైలబిలిటీ బట్టి, టైం అవైలబిలిటీ బట్టి మనం డివైడ్ చేసుకోవాలి. సో అలా మనం డిసైడ్ చేసుకుని చదువుకోవాలి. ఓకే, అందరికీ ఒకేలా ఉండదు కదా టైం అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఓన్లీ ఎగ్జామ్ గురించి సీరియస్ ఆస్పిరెంట్స్ అనమాట. ఓన్లీ వీళ్ళు కంప్లీట్గా 24 అవర్స్ ప్రిపరేషన్కి ఇవ్వగలరు. సో ఇలాంటి ఆస్పిరెంట్స్కి ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి? అలాగే ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? సో వీళ్ళకి చాలా తక్కువ టైం అనేది ఉంటుంది వర్కింగ్ ఎంప్లాయీస్కి. ఓకే, నెక్స్ట్ మనకి హౌస్ వైఫ్స్ సంబంధించి చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఉమెన్స్. సో వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి అనేది అన్ని మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ముందు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎలా ఉండాలంటే, చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది చేసే తప్పేంటంటే సీరియస్ ఆస్పిరెంట్స్ ఆల్రెడీ మనం చదివేశాం కదా అని, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ సీరియస్ ఆస్పిరెంట్స్ ఫస్ట్ నుంచి ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ ఒక 1 year నుంచి నోటిఫికేషన్ వస్తుందని టీఎస్పీఎస్సీ నుంచి చదివేసిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఓకే రివిజన్ ప్రాక్టీస్ చేయం, అది మన యొక్క ఫస్ట్ మిస్టేక్ అవుద్ది. ఓకే, సో సీరియస్ ఆస్పిరెంట్ అనేవాళ్ళు ఫస్ట్ ఏ లెవెల్ ఆఫ్ ఫైర్తో స్టార్ట్ చేశారో లాస్ట్ వరకు అదే లెవెల్ ఆఫ్ ఫైర్ని మెయింటైన్ చేస్తే మీరు మెరిట్ లిస్ట్లో టాప్లో ఉండడం జరుగుద్ది. ఓకే, ముందు మీరు కంటిన్యూ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంటిన్యూ చేయాల్సింది ప్రాక్టీస్ అనేది కంటిన్యూస్గా చేయాలి. సిలబస్ని ఈ టైంలో ఎన్ని ఎక్కువసార్లు వీలైతే అన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఇది ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ గురించి నేను చెప్తున్నాను, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో వీళ్ళకి కంప్లీట్ కావాల్సింది ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్కి ఎక్స్పోజర్ అవ్వడం, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ సబ్జెక్ట్ని రివిజన్ చేయడం. ఒక 3 times చదివేశాం కదా, 4 times, నీకు ఎంత టైం ఉంటే అంత టైం చదువు. ఓకే, నువ్వు డైలీ అంటే నీకు 24 hours ఉంటుంది కాబట్టి, ఇది ఆల్రెడీ చేసిన వాళ్ళకి నేను చెప్పే సజెషన్ అది. లేదు, ఇప్పటి వరకు నీకు 24 hours ప్రిపరేషన్కి ఇవ్వగలవు ఇక్కడ సీరియస్ ఆస్పిరెంట్ కాబట్టి నువ్వు. సో అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే, నీ డేని 4 సెషన్గా డివైడ్ చేసుకో. 1, 2, 3, 4. ఓకే, అలాగే వీక్స్ కూడా ప్రతి మంత్లో 1, 2, 3, 4 వీక్స్. అంటే ఇప్పుడే కంప్లీట్ కొత్తగా అంటే, బట్ మీరు 24 hours ఇవ్వగలరు, ఇంకా అంతకుముందు చదివి లేరు, అసలు ఎప్పుడు చదివి లేరు. సో అలాంటి ఆస్పిరెంట్స్ గురించి చెప్తున్నా. అలాగే మంత్స్ కూడా ఇంకెన్ని మంత్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 months. సో ఇలా 1, 2, 3, 4గా డివైడ్ చేసుకోండి. ఇక్కడ 1 session అంటే మీరు ఫస్ట్ మార్నింగ్ సెక్షన్ 6 to 9 ఇవ్వచ్చు. ఓకే, 1 hour బ్రేక్ తీసుకోండి. కంటిన్యూస్గా కంటిన్యూస్గా చదివేస్తే గుర్తుంటుంది అంటే గుర్తుండదు. ప్రతి ½ hour కానీ, అంటే చాలామంది చెప్పేది ఏంటంటే నేను 24 hours కంటిన్యూగా చదివేయగలను, బట్ యు ఆర్ నాట్ ఏలియన్, యు ఆర్ నాట్ ఫ్రమ్ అనదర్ స్పేస్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఏలియన్ కాదు, మీరు కూడా మనిషి, మీకు కూడా ఫ్యాటిక్ అనేది ఉంటుంది. కొంచెం అలసట వస్తుంది, దానికి కొంచెం బ్రేక్ కావాలి, మైండ్ కూడా కొంచెం రిలాక్సేషన్ కావాలి. ఒక మ్యూజిక్ వినండి, ఏదైనా ఒక మంచి పాట వినండి, ఒక మోటివేషన్ సాంగ్ వినండి. సో 1 second స్టార్ట్. సో అది 6 to 9 ఒక సెషన్గా డివైడ్ చేసుకోండి. అలాగే 10 to 12 అనేది ఒక సెషన్గా డివైడ్ చేసుకోండి. 2 to 5 అనేది ఒక సెషన్గా డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ 7 to 10 అనేది ఒక సెషన్గా డివైడ్ చేసుకోండి ఒక డేని. ఇక్కడ జనరల్ స్టడీస్, ఇక్కడ మనం టీఎస్పీసీ ఏఈ గురించి మాట్లాడుతాం కాబట్టి పేపర్ 1 150 marks, పేపర్ 2 కూడా 150 marks, ఈక్వల్ ఇంపార్టెన్స్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వల్ ఇంపార్టెన్స్ అనమాట. మార్నింగ్ మైండ్ అనేది, బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇంటి ఎక్కువ ఆలోచించగలం అనమాట. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదు, మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ 6 to 9 ఉంది. ఓకే, మీరు దాన్ని 5 to 8 చేసుకోండి. మీరు త్వరగా లెగ్గలిగితే అంతకన్నా బెటర్ ఇంకేం లేదు. సో లేదు, మీరు దాన్ని 4 to 9 చేసుకోండి. మీరు బాగా చదవగలిగితే ఒక ½ hourకి 1 hour, ఒక 45 minutesకి ఒక 15 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ చదవండి. అంటే కంటిన్యూస్గా చదివితే ఒక 4 రోజులు అలా చదవం, కానీ తర్వాత చదవగలేము. సో అలా చదవడం కుదరదు, ఎందుకంటే అవ్వదు అంత కాన్సన్ట్రేటెడ్గా. సో మరీ ఎక్కువ ఫైర్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు దాన్ని క్యారీ చేయలేరు కాబట్టి 45 minutes స్టడీ, 50 minutes బ్రేక్, ఆర్ 30 minutes స్టడీ, 15 minutes బ్రేక్. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, బ్రేక్ తీసుకుంటాం కదా వెనకబడిపోతామని మాత్రం ఇట్ ఇస్ నాట్ ఏ ర్యాట్ రేస్. ఓకే, రిమెంబర్, మీరు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసుకునే టాస్క్ అనమాట ఇది. ఓకే, సో ఇది ఇక్కడ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. 1 to 2 జనరల్ స్టడీస్కి ఇచ్చుకోండి, మిగతావి 3 to 4 కోర్ సబ్జెక్ట్స్కి ఇచ్చుకోండి, ఈ 4 sessions అనేవి. ఓకే, వీటిని రోజు డైలీ ఫాలో అవుతున్నామా లేదని ఒక క్యాలెండర్ పెట్టుకోండి. ఆ క్యాలెండర్ సంబంధించి ప్రతి డేట్ని మార్క్ చేసుకోండి. ఈరోజు బాగా చదివాం, ఫస్ట్ 2 sessions, ఇప్పుడు ఫలానా 1 అనే డేట్ ఉంది. ఓకే, సో
1తో స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ దీన్ని 1 అనే డేట్ కొంచెం పెద్ద గడిలో ఉన్న క్యాలెండర్ తీసుకోండి. అందులో ఫస్ట్ 2 సెషన్లు సక్సెస్ అయితే టిక్ పెట్టుకోండి. సెకండ్ 2 సెషన్లు కూడా బాగా చదివాను అనుకుంటే టిక్ పెట్టుకోండి. అలాగే సెకండ్ డే కూడా ఒకవేళ బాగా చదవలేదు ఇంటూ మార్క్ కొట్టుకోండి. ఇలా ఎక్కువ ఇక్కడ ఇది డే పర్ డేలో ఒక డేలో చేయాల్సింది ఒక వీక్. ఓకే, వీక్ వైజ్గా 1 2 3 4 వీక్స్. ఒక మంత్లో ఉండేది 4 వీక్స్ కదా, 4 వీక్స్ సంబంధించి ఒక 7 డేస్ కదా, వీక్ అంటే 7 డేస్. ఈ 7 డేస్లో 5 డేస్ బాగా చదివారు, అలా అనలైజ్ చేసుకోండి. సో ఈ వీక్లో ఇది బాగా చదివారు, ఒక 6 డేస్ చదివారు. ఈ డేట్లో 7/7, ఈ డేట్లో కూడా ఈ వీక్లో కూడా 7/7 డేస్. సో దట్స్ ఎ గుడ్ నెంబర్ అనమాట. ఇలా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. అంతేగాని జెన్యూన్గా ఉండండి, మీతో మీరు హానెస్ట్గా ఉండండి. ఓకే, చదివా అంటే చదివాని పెట్టుకోండి, చదవకపోతే ఇక్కడ అలాగే వీక్లీ ఎవ్రీ సండే టు సండే రివిజన్ పెట్టుకోండి. ఓకే, మీకు కుదిరితే 3 డేస్కి కూడా రివిజన్ పెట్టుకోవచ్చు. ఈ వీక్ అంతా ఏం చదివామో ఆ క్యాలెండర్ నోట్ చేసుకోండి. ఓకే, ఆ క్యాలెండర్కి అలాగే ఎవ్రీ వీక్ టార్గెట్ సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీక్లో ఏం చదివాము, నెక్స్ట్ వీక్లో ఏం చదివాము, 4th వీక్లో ఏం చదివాము. సో ఎవ్రీ వీక్ రివిజన్, లాస్ట్లో మంత్లీ రివిజన్. ఒక మంత్కి 1 మంత్కి రివిజన్, 2 మంత్స్కి రివిజన్, 3 మంత్స్కి. అంటే ఇప్పుడు ఫస్ట్ మంత్ చదివింది 1 మంత్ ఎండింగ్లో రివిజన్, 2 డేస్ ఎండ్, ఒక వీక్లో ఎండ్లో ఆ వీక్ లాస్ట్ వీక్లో ఆ మంత్లో లాస్ట్ వీక్లో లాస్ట్ 2 డేస్ రివిజన్కి. అలాగే సెకండ్ వీక్లో ఏం చదివాము, అలాగే సెకండ్ మంత్లో కూడా 1-2 మంత్స్లో ఏం చదివామో ఇక్కడ 4 డేస్ రివిజన్ పెట్టుకోండి. ఓకే, అలాగే 1-2-3లో ఇక్కడ 7 డేస్, ఒక వీక్ అంతా రివిజన్గా పెట్టుకోండి. 4th మంత్లో మొత్తం కంప్లీట్ చేసి రివిజన్ పెట్టుకోండి. సో ఇలాగా వీక్లీ మంత్లీ కింద డివైడ్ చేసుకోవాలి, మంత్లీ టార్గెట్స్ పెట్టుకోవాలి. సో అప్పుడే మనం కావాలి. ఏదో నామకే వాస్తే సబ్కే రాస్తే చదువుతున్నాం అంటే ఇక్కడ చల్తానా బాయ్, సబ్ బడా కాంపిటీషనే, చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సో కాబట్టి మీరు ఇలా వీక్లీ మంత్లీ టార్గెట్స్ పెట్టుకుని కంప్లీట్గా సిలబస్. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఈ రోజుకి సంబంధించి ఒక 2 జనరల్ స్టడీస్ టాపిక్స్ ఏమైనా, అంటే రీజనింగ్ కానీ ఏదన్నా, లేదంటే ఒక జనరల్ స్టడీస్ సంబంధించి ఈరోజు ఒక జనరల్ స్టడీస్ సంబంధించి ఒక టాపిక్, అలాగే ఒక సబ్జెక్ట్ ఈ డేలో నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటాను. సో అందులో ఎంత అయింది, 100% ఎక్కడ అవ్వదు. సో డోంట్ వరీ, 100% ప్లాన్ అనేది ఎక్కడ సక్సెస్ అవ్వదు. ఎగ్జాక్ట్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్స్ బోర్డ్ అని చెప్పొచ్చు, బట్ ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆచరణలో ఉంటారో వాళ్ళే అద్భుతాలు సాధించగలరు. సో ఇలా ఆచరణలో పెట్టుకుని ఎవ్రీడే అలా కంటిన్యూస్గా చేసుకుని వీక్లీ మంత్లీ ప్లాన్ చేసుకుంటే ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఫెచ్చింగ్ ఉంటుంది. ఓకే, ఇది ముఖ్యంగా మనం చేయాల్సింది. అలాగే రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్లో ఎప్పటికప్పుడు టెస్ట్ సిరీస్లు ఇస్తూ ఉండాలి. ఇక ఈ 3rd 4th మంత్ నుంచి టెస్ట్ సిరీస్లు ఇచ్చుకోవాలి. అంటే డిసెంబర్ నుంచి మనం ఇంకా టెస్ట్ సిరీస్ మీద కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు వరకు కంప్లీట్ చేసే సిలబస్. ఓకే, 3rd మంత్కి మీకు ఎక్కడి వరకు సిలబస్ అయిందో అది మాత్రమే 4th మంత్ అంతా రివిజన్ చేయండి. కొత్తగా మళ్ళీ ఏమీ చదవద్దు. రివిజన్ చేసి గుర్తుంటున్నాయా లేదని చెక్ చేసుకోండి. టెస్ట్ యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్. ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు టెస్ట్ చేసుకోండి. గుర్తుంటున్నాయా లేదా మీకు మీరు అప్ చెప్పుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే, అంతేగాని దాచుకోవద్దు, మర్చిపోవద్దు. ఓకే, సబ్జెక్ట్ అనేది గుర్తుండడం చాలా ఇంపార్టెంట్. ఇది సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి మనం తీసుకున్నది. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ ఎంప్లాయీస్కి. సార్ వర్కింగ్ ఎంప్లాయీస్ అనేది మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే వర్కింగ్ ఎంప్లాయీస్కి ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు, లేదంటే ముఖ్యంగా ఎక్కువ మంది సాఫ్ట్వేర్ చేస్తూ ఉంటారు. అంటే ప్రిపరేషన్ సైడ్ వచ్చామంటే కొంతమంది ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎలా కుదురుద్దంటే వాళ్ళు 10 to 5 ఆఫీస్లోనే ఉండాలి. సో దెర్ ఈజ్ నో అదర్ ఛాన్స్. ఇక్కడ వీళ్ళకి కుదరదు. ఇంకా 10 to 5 అనేది ఆఫీస్లో ఆ టైం స్పెండ్ చేయాలి. ఎంత చదువుదాం అనుకున్నా అక్కడ పాసిబుల్ కాదు. సో మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే వర్కింగ్ ఎంప్లాయీస్ సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా వర్కింగ్ ఎంప్లాయీస్ చేయాల్సిన పని ఏంటంటే, సో ఫస్ట్ మార్నింగ్ 6 to ఇక వీళ్ళకి తక్కువ టైం బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ టైం తీసుకునే టైం వీళ్ళకి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, 6 to 10 చేస్తే కష్టం కదా. సో 6 to 9 చేసుకో. సో 10 అంటే 9 to 10 రెడీ అవ్వాలి, వెళ్ళాలి. కాబట్టి 6 to 9 స్టడీ పెట్టుకో, 3 hours. ఇక్కడ నీకు ఓన్లీ 15 minutes బ్రేక్ తీసుకో. ఎవ్రీ 1 hourకి ఒక 5 minutes మాత్రమే. అలాంటప్పుడే నువ్వు రీచ్ అవ్వగలవు వెళ్ళి. ఓకే, సో నెక్స్ట్ 7 to 10 2 సెషన్స్ పెట్టుకో. ఇక్కడ 3 hours. ఇక్కడ ఎవ్రీ 1 hourకి ఒక 5 minutes బ్రేక్ తీసుకో, సరిపోద్ది. 5 to 10 minutes అంతే. ఎక్కువ బ్రేక్ తీసుకో. ఆ 5 to 10 minutesలో కూడా సబ్జెక్ట్ రీకాల్ చేసుకో. బికాస్ యూ నీడ్ టు ఇంప్రూవ్ అంటే వీళ్ళతో పోల్చుకుంటే నువ్వు చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి. బట్ మీ దగ్గర టాలెంట్ ఉంటే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అని వర్కౌట్ అవ్వచ్చు. అంటే ఇది చెప్తున్నాను, బేసిక్గా నేను బాగా చదవాలి అనుకున్న వాళ్ళు ఈ ప్లాన్లో అవ్వాలి. ఓకే, మీ దగ్గర ఆల్రెడీ టాలెంట్ ఉంది, మీరు చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారనుకుంటే ఏం ప్రిపేర్ అవ్వకుండా కూడా ఎగ్జామ్కి వెళ్ళిపోయి రాసేసి క్రాక్ చేసేవచ్చు. బట్ ప్రిపేర్ ఈవెన్ ఎ ఫాల్స్. ఓకే, ఒక చిన్న మిస్టేక్ని కూడా, చిన్న పనిని కూడా ప్రాక్టీస్ చేస్తే బాగా చేస్తాం. ఓకే, మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కప్పులో చిన్న రాయడానికి ట్రై చేయండి. ఒక 10 సార్లు వేసిన తర్వాత వేసి చూడండి, అప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. చిన్న కప్పులో రాయడం, లేదంటే 10 సార్లు టీ పెట్టండి, 11 సార్లు మీకు టీ ఇంప్రూవ్ అయిపోతారు. ఓకే, చిన్న పని అది, దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల బెస్ట్ అయిపోతారు. సో ప్రాక్టీస్ అనేది ఊరుకునే చెప్పరు. ఓకే, సో బోర్డు మీద రాయడం అనేది అందరూ కొంచెం కొత్తగా ఉండొచ్చు ఫస్ట్ టైం రాసేటప్పుడు, సెకండ్ టైం రాసే, థర్డ్, ఫోర్త్, ఇక 5th టైం నుంచి మీకు ఈజీ అయిపోద్ది. సో అలాగా ఇక్కడ మనం డివైడ్ చేసుకోవాల్సింది అలాగా. సో ఫస్ట్ జనరల్ స్టడీస్కి ఇచ్చుకో,
తర్వాత కోర్ సబ్జెక్ట్, ఒక కోర్ సబ్జెక్ట్ జనరల్ స్టడీస్. ఇలా మీకు కూడా అంతే, మంత్లీ వీక్లీ ప్లాన్స్, మంత్లీ వీక్లీ డే ఎవ్రీడే మీరు ఒక క్యాలెండర్ పెట్టుకోండి, మంత్లీ రిమైండర్ పెట్టుకోండి, లేదంటే ఏదో ఒక యాప్లో నోట్ చేసుకోండి ఈరోజు ఏం చదువు. సో ఇలా ప్రతిదీ టిక్ మార్క్ వస్తుంటే యూ ఆర్ ఇన్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ వే. ఓకే, ప్రతిరోజు చదువుతున్న టిక్ పెట్టుకోండి ఒక 7 days. సో ఈ 7 days అంటే ఇది ఒక బెస్ట్ వీక్. కొన్ని రోజులు చదవడం అవ్వదు, ఒక 1 day బ్రేక్ వచ్చినంత మాత్రాన కొంతమంది ఈ 2 days చదవలేదు ఇంకేం చదువుతాను మొత్తం అన్ని మర్చిపోయి ఉంటాం, అలా వదిలేయొద్దు. సో కంటిన్యూస్గా చేస్తూ ఉంటేనే ఏదైనా వస్తుంది. అందరికీ 100% 100 టైం. విరాట్ కోహ్లీ ఉన్నాడు 24 hours క్రికెట్ ఆడుతూనే ఉంటాడు, క్రికెటర్ అయినంత మాత్రాన. సో చిన్న చిన్న బ్రేక్స్ అనేవి ఉండడం జరుగుద్ది, అందరికీ కామన్గా జరిగే విషయం అది. ఓకే, ఎవరు 100% ఇవ్వలేరు కాబట్టి అది మనసులో పెట్టుకుని సో అలా మనం చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ హౌస్ వైఫ్స్ చాలామంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి స్ట్రాటజీ అప్లై చేయాలి అంటే కనుక సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది హౌస్ వైఫ్స్కి. సో మోస్ట్లీ వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. హౌస్ వైఫ్స్కి మార్నింగ్ 6 to 9 ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎందుకంటే ఆఫీస్కి స్కూల్కి పంపించాల్సిన పిల్లలు ఉంటారు. ఓకే, సో వీళ్ళకి వచ్చే టైం ముఖ్యంగా వీళ్ళకి ఉండేది 9 to 4 o'clock మాత్రమే వీళ్ళకి ఉండే టైం, ఎందుకంటే నైట్ మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, నైట్ మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి 5 నుంచి సో మోస్ట్లీ 8 o'clock అనేది డిన్నర్ వరకు మొత్తం క్లీనింగ్ ఉటెన్సిల్స్ ఇవన్నీ ఈ వర్క్ సరిపోద్ది. కాబట్టి మీకు ఉండేది 9 to 4, అలాగే 8 to 10. ఓకే, పిల్లలు పడుకున్నాక ఆ టైం మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో కొంచెం కష్టపడాలి, మీరు ఆల్రెడీ కష్టపడుతున్నారని తెలుసు, బట్ మోస్ట్లీ కష్టపడాలన్నమాట. సో 9 to 4 మీరు జనరల్ స్టడీస్కి ఇచ్చుకోవచ్చు. ఇందులో ఇక్కడ మీరు 9 to 4 అంటే కంటిన్యూస్గా ఉంటాయని చెప్పట్లేదు, దెర్ ఆర్ బ్రేక్స్ ఎవ్రీవేర్, దెర్ విల్ బి బ్రేక్, దెర్ ఆర్ నో స్ట్రైట్ లైన్స్. ఏ గ్రాఫు ఇలా ఉండదు. సో ఇప్పుడు మన స్ట్రెస్ లైన్ కర్వ్ చూసినా ఎలా ఉంటుంది. సో దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్, దెర్ ఆర్ అప్స్ అండ్ హైస్, లోస్ అండ్ హైస్ సో ఉంటాయి. సో ఇక్కడ కోర్ సబ్జెక్ట్ మీరు ఇక్కడ జనరల్ స్టడీస్లో కొంచెం ఇక్కడ బ్రేక్ కొంచెం ఈవెన్గా మధ్యలో లంచ్ బ్రేక్ ఇలాంటివి తీసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు అక్కడ రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనరల్ స్టడీస్ కవర్ చేయొచ్చు, కోర్ సబ్జెక్ట్స్ కవర్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇది ముఖ్యంగా డిఫరెంట్ సెక్టార్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ టైమ్స్ బట్టి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీరు కూడా సేమ్ ఇలాగే ఒక క్యాలెండర్ పెట్టుకోండి, వీక్లీ టార్గెట్స్ పెట్టుకోండి, మంత్లీ టార్గెట్స్ పెట్టుకోండి, వీక్లీ రివిజన్ పెట్టుకోండి, మంత్లీ రివిజన్ పెట్టుకోండి. చదివిన దాన్ని చదవడం ఎంత ఇంపార్టెంటో చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే సబ్జెక్ట్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళి ఆన్సర్ చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ నువ్వు చేయాలి. క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రం. నీకు ఎంత సబ్జెక్ట్ వచ్చినా నీకు ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి అంతా తెలుసు, బట్ యూ డోంట్ నో ద బ్లేడ్ యొక్క వెయిన్ యాంగిల్ తెలియదు. వెయిన్ యాంగిల్ అనేది 15 degrees అని నీకు తెలియదు. సో అలాంటప్పుడు నువ్వు ఆన్సర్ చేయలేవు ఆ క్వశ్చన్. పెల్టాన్ వీల్కి ఎన్ని బకెట్స్ ఉంటాయనేది నీకు తెలియదు. సో ఆ క్వశ్చన్ డైరెక్ట్గా 24 or 32 అది ఆ కన్ఫ్యూజన్లో ఉంటే కష్టం. ఫ్రాన్సిస్ టర్బైన్ సంబంధించి 4 to 8 బ్లేడ్స్ ఉంటాయి, 4 to 8 రివాల్వింగ్ బ్లేడ్స్ ఉంటాయి. అది నీకు ఆ పాయింట్ తెలియకపోతే నీకు ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి మొత్తం కాన్సెప్ట్ తెలిసిన వేస్ట్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది, బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ ఇండస్ట్రీ ఫీల్డ్ అనమాట, ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. సో అందుకని రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్. బిట్స్ మనకు వచ్చినట్టే ఉంటాయి కానీ ఆ క్వశ్చన్కి వెళ్ళి ఆన్సర్ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తాం. సో ఇది ముఖ్యంగా మనం చేయాల్సింది. ఇది హౌస్ వైఫ్ సంబంధించి కానీ వర్కింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా చేయాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఇలా దీని మంత్లీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, అలాగే డైలీ రివిజన్. డైలీ కూడా ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చదివా అనేది కూడా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి, అంటే హౌస్లో మనం చూసుకోవాల్సిన పిల్లలు కానీ కానీ ఈ వర్క్స్ అన్నింటిలో మధ్య రివిజన్ చేసుకోవడానికి అది అంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు షార్ట్ నోట్స్ బాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎవ్రీ సబ్జెక్ట్కి ఇంక్లూడింగ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ ఖాళీగా ఉన్న టైం ఎప్పుడైనా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా, కుకింగ్ చేస్తున్నా కానీ దాన్ని ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీ వర్క్. బట్ నథింగ్ ఈజ్ పాసిబుల్. మీకు రిజర్వేషన్ ఉంది, మీరు తక్కువేం కాదు. పెళ్ళైపోయింది కదా ఆగిపోదాం ఇంకా ప్రిపేర్ అవ్వద్దు అలాంటి మైండ్లో పెట్టుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్ లైఫ్. ఏదైనా సాధ్యమే. మీకు సాధించాలన్న సంకల్పం, ముందుకెళ్ళాలన్న దృఢ సంకల్పం ఉంటే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. ఓకే, సో ఇది ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కానీ, సీరియస్ ఆస్పిరెంట్స్ కానీ, వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ యొక్క డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, సిలబస్ని ఎలా కవర్ చేయాలని. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, మనం కొంతమంది ఏఈ అండ్ ఏడబ్ల్యూ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఏఈకి సంబంధించి అంటే ఫస్ట్ అన్ని మీకు, ఎందుకంటే ఈ కూడా తక్కువ నోటిఫికేషన్ ఏం కాదు, 880+ అంటే మంచి చేసుకోవాలి. ఓకే, ఏడబ్ల్యూకి సంబంధించి కూడా 1580 ఉంది. సో ఈ ఏఈకి చదివేస్తే ముందు అంటే ఏడబ్ల్యూ కవర్ చేస్తే ఇక్కడ జీటీ ఎన్విరాన్మెంట్ అనేవి పెద్ద సబ్జెక్ట్స్. జీటీ ఎన్విరాన్మెంట్ అనేవి చిన్న సబ్జెక్ట్స్ ఏం కాదు, కొంచెం పెద్ద సబ్జెక్ట్సే. కాబట్టి ఈ జీటీ ఎన్విరాన్మెంట్ అనేది ఫస్ట్ సైడ్ చేయండి. ముందు
ఒక సిలబస్ కంప్లీట్ చేసాం, ఒక ఎగ్జామ్ సంబంధించి సిలబస్ కంప్లీట్ చేసాం అన్న ధైర్యం ఉంటుంది ఏఈ కదా చదివేస్తే. డిప్లొమా స్టాండర్డ్ కాబట్టి మోస్ట్లీ మనం చదివిన రావడానికి అవకాశం ఉంటుంది, బేసిక్స్ వస్తాయి. సో ఏఈ బాగా రాస్తాం, ఐ మీన్ ఏడబ్ల్యూ అప్పుడు మనం విన్నింగ్ ఛాన్స్. నెక్స్ట్ జీటీ ఎన్విరాన్మెంట్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ యాడ్ చేసుకోండి, సిపిఎం పెట్ అంటే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. మీ ప్రిపరేషన్కి టైం ఉంటే కనుక ఈ వీక్లీ మంత్లీ టార్గెట్స్ రీచ్ అయిపోయినాయి, బాగానే చదివేసాం. నెక్స్ట్ ఇంకా జీటీ ఎన్విరాన్మెంట్ యాడ్ చేసుకోండి. మీరు గేట్ చదివారు, ఒకవేళ మీరు గేట్ ఆల్రెడీ చదివారు, వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా మీరు గేట్ చదివారంటే ముందు జీటీ ఎన్విరాన్మెంట్ ఇవి కవర్ చేసుకోండి. ఏడబ్ల్యూలో మీకు ఫెచింగ్ ఉంటుంది. తర్వాత థియరీ సబ్జెక్ట్స్, ఎందుకంటే మీరు థియరీ సబ్జెక్ట్స్ చదవరు కదా, ఇరిగేషన్ కానీ, బిల్డింగ్ మెటీరియల్స్ కానీ, క్వాంటిటీ ఎస్టిమేట్, క్వాంటిటీ సర్వేయింగ్ కానీ, అవన్నీ తర్వాత చేసుకోండి. అంటే మీరు గేట్ ముందు ఎన్విరాన్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ మీకు ఆల్రెడీ చాలా గ్రిప్ ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇవి బాగా చదివేసుకుని గ్రిప్లో పెట్టుకోండి. తర్వాత వాటితో పాటు ఎస్ఎంఎఫ్ఎం మీకు ఆల్రెడీ టచ్ ఉంటుంది. ఆ తర్వాత థియరీ స్టార్ట్ చేయండి. అప్పుడు ఏడబ్ల్యూ చదివినట్టు ఉంటుంది, ఏఈ చదువు లేదు. మీరు అంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు, అప్పుడు ఏఈలో వీటికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఐ మీన్ ముందు థియరీ సబ్జెక్ట్స్ చదివేసుకోండి, తర్వాత జీటీ ఎన్విరాన్మెంట్ ట్రాన్స్పోర్టేషన్కి తర్వాత ఛాన్స్ ఇవ్వండి. ఓకే, అలా ప్రిపేర్ అవ్వకండి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. అలాగే సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా ఒక ఆర్డర్లో చదవడం గుర్తుపెట్టుకోండి. ఇంజనీరింగ్ మెకానిక్స్, నెక్స్ట్ ఎస్ఎం, నెక్స్ట్ ఆర్సీసీ, నెక్స్ట్ స్టీలు, నెక్స్ట్ స్ట్రక్చర్స్. ఇది ఒక ఆర్డర్. నెక్స్ట్ ఇక్కడ మనం చదవాల్సింది నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, సివిల్ ఇంజనీర్స్ చెప్తున్నాను. ఫ్లూయిడ్స్ మెకానిక్స్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, తర్వాత ఇరిగేషన్ ఇంజనీరింగ్, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్. అలాగే ఇందులో నెక్స్ట్ దీని తర్వాత చదవాల్సింది జీటీ, ఎందుకంటే ఆ స్ట్రెస్, పోర్ ప్రెషర్, ఈ ప్రెషర్ ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత థియరీ సబ్జెక్ట్స్, బిల్డింగ్ మెటీరియల్స్, క్వాంటిటీ సర్వేయింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఇవన్నీ తర్వాత. ఈ ఆర్డర్ ప్రకారం చదివితే ఏమవుతుంది, ఈఎంలో లోడ్ అంటే ఏంటో తెలుస్తుంది, ఎస్ఎంలో దాని యొక్క వల్ల డెవలప్ అయ్యే ఫోర్స్, బెండింగ్ మూమెంట్, డిఫ్లెక్షన్, స్లోప్ తెలుస్తాయి. ఆర్సీసీలో దాన్ని తట్టుకునేలాగా స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేయాలో తెలుస్తుంది. స్టీల్లో కూడా దాన్ని తట్టుకునేలాగా ఎలా డిజైన్ చేయాలో తెలుస్తుంది. డైరెక్ట్ ఇక్కడికి తీసుకెళ్ళిపోయి ప్రెషర్ స్ట్రెస్ అంటే కనుక స్టీల్లో అర్థం కాదు. సో ముందు ఇవన్నీ చదివితే అది ఎక్కడ వస్తుంది, ఎలా క్రియేట్ అవుతుందని తెలుస్తుంది. అదే అంటే ఏదో గుర్తుపెట్టుకుంటాం కదా అని బట్టి చదవట్లా, అర్థం చేసుకుని ఒక కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటాయి. అర్థం చేసుకున్న విషయం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఓకే, మనకి డైలీ జరిగే ఈవెంట్స్ బాగా గుర్తుండే ఏంటంటే వాటిని పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఒక మనిషి గురించి ఏ పాయింట్లో ఏ మూమెంట్ తీసుకుంటారో ఆలోచించి తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ తీసేసుకుంటాం. అలాంటప్పుడు లేదంటే ఒక బ్లైండ్గా ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడని తెలియదు, కొత్త మనిషితో స్ట్రేంజర్తో మాట్లాడుతుంది, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం అనేది స్ట్రేంజర్తో మాట్లాడడంలా ఉంటుంది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ మనకు కాకుండా తిప్పిచ్చాడు అనుకో, మనం ఏం చేయలేం, చేతులు ఎత్తేసి దండం పెట్టేసి వచ్చేస్తాం. ఓకే, సో స్ట్రేంజర్తో మాట్లాడడంలా ఉంటుంది డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడం, బై హార్టింగ్ అనేది. కానీ మనకు తెలిసిన వ్యక్తితో మాట్లాడడం అంటే అర్థం చేసుకుని సబ్జెక్ట్ చదవడం. ఓకే, సో దాన్ని మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలన్నమాట. సో అర్థం చేసుకుని చదవాలి. సో ఇది చదవాల్సిన ప్యాటర్న్. అండ్ మోస్ట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే జనరల్ స్టడీస్ చదివేటప్పుడు కూడా జాగ్రఫీ, తర్వాత హిస్టరీ, తర్వాత పాలిటీ, తర్వాత ఎకనామీ, వీటికి ఇంకా యాడ్ చేసుకోండి. తెలంగాణ స్టేట్ జాగ్రఫీ, హిస్టరీ, తెలంగాణ స్టేట్ హిస్టరీ, తెలంగాణ స్టేట్ జరిగిన సోషల్ రిఫార్మ్స్, తర్వాత తెలంగాణ స్టేట్స్ యొక్క బడ్జెట్ అండ్ ఎకనామీ. సో ఈ ఇలా కవర్ అయిపోతాయి. సో మోస్ట్లీ ఈ ప్రాసెస్లో చదవండి. ఫస్ట్ జాగ్రఫీ చదవండి, తర్వాత హిస్టరీ చదవండి, తర్వాత పాలిటీ చదవండి, ఎకనామీ. నేను ఎందుకు చదవన్నాను కూడా మీరు చదువుతున్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా అర్థమైపోతుంది, మీకే తెలిసిపోతుంది, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. గుడ్డిగా చదవడానికి, ఒక ప్రాసెస్ ప్రకారం అన్నీ నేర్చుకుని చదవడానికి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు హిస్టరీ అనేది ఎందుకు, జాగ్రఫీ ఎందుకు చదవమన్నానంటే ముందు మహారాష్ట్రలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఏంటి, శివాజీ ఎయిర్పోర్ట్ అనేది. ఓకే, శివాజీ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. సో శివాజీ ఎయిర్పోర్ట్ అనేది మహారాష్ట్రలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, హిస్టరీలో ఇక్కడ అంటే ఆంగ్లో మరాఠా వారు చదివేటప్పుడు మహారాష్ట్రలో మనం అప్పుడు గొప్ప వీరుడు ఎవరంటే శివాజీ గారు గొప్ప వీరుడు. ఓకే, సో అప్పుడు గొప్ప వీరులు కాబట్టి అప్పుడు ఆ ప్లేస్లో ఆయన ఒకప్పుడు రూల్ చేశారు కాబట్టి ఆంగ్లేయులను ఎదిరించి, ఢిల్లీ సుల్తాన్లను ఎదిరించి పోరాడాడు కాబట్టి హైందవ మతాన్ని ఎంతో పరిరక్షించాడు కాబట్టి శివాజీ పేరు పెట్టడం జరిగింది అని లింక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, ముందు ప్లేస్ తెలిస్తే దాని తర్వాత జరిగిన దాని హిస్టరీ తెలిస్తే, తర్వాత పాలిటీలో అలాగే రాజుల పరిపాలన దీనిని రాజ్యాంగబద్ధంగా చేసినప్పుడు సెక్యులరిజం అనే పదాన్ని ఎందుకు తీసుకొచ్చారు, సెక్యులర్ అనే పదాన్ని మతాలు, కులాలు విషయాలు ఇలాంటి విషయాల్లో జోక్యం చేయకూడదు, దానివల్ల గొడవలు జరిగాయి. సో అనే విషయాన్ని తర్వాత ఎప్పుడు యాడ్ చేశాను 1970. అలాగే ఎకనామికల్గా కూడా మనం డిఫరెంట్ కంట్రీస్తో చేసేది. సో ఇక్కడ అలా
మనకు ఆల్రెడీ పాకిస్తాన్తో వార్ జరుగుద్దని మనకు తెలుసు, పాకిస్తాన్కి సంబంధించి మనకి ఇండియాకి పాకిస్తాన్కి వార్ ఉంటుంది. బట్ ఎకనామికల్ వైజ్గా మనం వాళ్ళతో రిలేషన్స్లోనే ఉన్నాం. పాలిటీ ప్రకారం పాలిటిక్స్లో ఏవైనా జరగచ్చు. బట్ ఎకనామికల్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో మనం వాళ్ళతో ఇంకా షుగర్లో కానీ రైస్లో కానీ మనం ఇంకా రిలేషన్లోనే ఉన్నాం. సో ఇలాంటివన్నీ ఎలా ఈ ప్రాసెస్లో ప్రకారం చదివితే తెలుస్తుంది. ఇది క్లియర్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి అలా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ కంటే ఎగ్జామ్ అప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాల్సింది ఎక్కడ క్యాలిక్యులేటర్ అనేది ఉండదు. మైండ్ ఫిక్స్ అయిపోండి. ఒకవేళ ఉంటే బెస్ట్, వర్స్ట్గా ఆలోచిస్తే కనుక క్యాలిక్యులేటర్ ఉండదు. సో క్యాలిక్యులేటర్ లేదనుకుని ప్రిపేర్ అవ్వండి. అండ్ మోస్ట్లీ నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చదువుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అని ఎవరైనా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చదివే ప్రతి టాపిక్ ఎగ్జామ్లో వస్తుంది. సింప్లీ అదే, బీ దట్ పాజిటివ్ అప్రోచ్. నేను ఇప్పుడు చదువుతున్నానంటే ఇది వస్తుందా రాదా అనే డౌట్తో చదవద్దు. ఖచ్చితంగా వస్తుంది అనే చదవండి. ఓకే, అది వస్తుంది, మీరు ఆన్సర్ చేస్తారు, మార్కులు వస్తాయి, మీరు జాబ్ లిస్ట్లో ఉంటారు. ఓకే, ఈ పాజిటివ్ అప్రోచ్ పెట్టుకోండి. టైం ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఆలోచించుకోండి. ఉన్న టైంలో బెస్ట్గా చదువుకోండి. అంటే ఎవరు చేయండి, సిలబస్ ట్రై చేయండి. రివిజన్ కొంత చదివినా, ఎంత తక్కువ చదివినా, ఎన్ని ఎక్కువ బుక్స్ చదివాం కాదు, ఒకే మెటీరియల్ సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక్క మెటీరియల్ సెలెక్ట్ చేసుకోండి, దాన్నే 10-15 సార్లు చదవండి. ఓకే, 10-15 పుస్తకాలు చదివే కంటే ఒక పుస్తకాన్ని 15 సార్లు చదివితే మనకు గుర్తుండేను. అది మైండ్లో పెట్టుకోండి. అలా ప్రిపరేషన్ స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఐ బిలీవ్ యూ క్యాన్ డూ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.